తగ్గేదే మీ నర్సయ్య తాతతో రప్ప 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 ఇక మరి ఏదో 3 రంగుల జెండా ఏదో పండుగ నెక్లెస్ రోడ్డు కాడ కొండంత రామసకదరంగా ముంగడి పోతుంది జాతర. మరి ఏం జాతర ఏంది ఏం కథ అనేది మరి రాణి రుద్రమాదేవి ఏం చెప్తుందో ఇందాం ఏందనంటాక ఏ పండుగ మాకేం అర్థమైతే లేదు. స్వతంత్ర దినోత్సవం ఉంది కదా రేపు 79వ స్వతంత్ర దినోత్సవము. అందుకని చెప్పి మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు చెప్పినారు కదా, దేశమంతా కూడా ప్రతి ఒక్కరు మన ఇండ్ల పైన జాతీయ జెండా ఎగరవేయాలని చెప్పి. అట్లనే ప్రతి పట్టణంలో ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో కూడా తిరంగా ర్యాలీలు తీయాలి. జాతీయ జెండాను పట్టుకొని మన దేశభక్తి మన స్వతంత్ర స్ఫూర్తి ప్రజాస్వామ్య స్ఫూర్తిని తెలియజేయాలి. కాబట్టి ఇవాళ తిరంగా ర్యాలీ చేస్తున్నాము. మా రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారి నేతృత్వంలో ఈ ర్యాలీ నిర్వహించబడుతోంది. ఇవాళ ట్యాంక్ బండ్ పైన కొన్ని వేల మందితోటి నెక్లెస్ రోడ్డు పైన ఈ ర్యాలీ చేస్తున్నాం. అందుకే ఇంతమంది మీకు కనిపిస్తున్నారు జెండాలు పట్టుకొని. అయితే ఇది చిన్నసార పండుగ ఏం కాదు, స్వాతంత్రం తెచ్చిన అమరవీరులు కూడా తలుచుకునే పండుగ అన్నట్టే. అందుకనే మీరు చూడండి మొత్తం స్టాండీస్ పెట్టించినాం. కంప్లీట్ గా నక్లెస్ రోడ్ అంతా సెక్రటేరియట్ ఇదంతా కూడా స్వతంత్ర సమరయోధుల ఫోటోలు, అలాగే వాటితో పాటు కొన్ని సూక్తులు కూడా పెట్టి ఇవాళ మన దేశం ముందుకెళ్ళాలి అని అంటే, మన దేశం ఇంకా బలమైనటువంటి దేశంగా ఎదగాలి అని అంటే ఏమేం చేయాలి, మనమేం ఫాలో అవ్వాలనేటువంటి కూడా స్టాండీస్ పెట్టినాం. ఎప్పుడు మొదలైంది పండుగ? దాదాపుగా ఒక వారం రోజులు అవుతుంది. వారం రోజుల నుంచి దేశవ్యాప్తంగా జరుగుతుంది. మన తెలంగాణలో కూడా అనేక ప్రాంతాలలో జిల్లా హెడ్ క్వార్టర్స్లో అంతటా కూడా జరిగింది. ఇవాళ హైదరాబాద్లో కూడా జరుగుతోంది. ఇక గిదాట మరి రాణి రుద్రమాదేవి ఈ రకంగా చెప్పుకొస్తుంది. ఇక లోపలికి కూడా పోదా మరి.